హాయ్ అండి, మన జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ కూర అండి. సింపుల్గా వంకాయ కూర. మరి నేను వంకాయ కూరని ఎలా చేస్తానో ఏమేమి చేస్తానో వీడియోకి అయితే చూద్దాం పదండి. ఈరోజు వంకాయ కర్రీ అండి. సింపుల్గా వంకాయ కర్రీ చేస్తున్నా. మరి వంకాయ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. నేనైతే ఒక 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను. 1/2 కేజీ అండి. చాలా లేతగా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొద్దిగా బుడలి విత్తనాలు, పల్లీలు అండి, పల్లీలు, ఒక 2 ఉల్లిగడ్డలు, ఒక 3 టమాటాలు అండి, కావాల్సినంత ఆయిల్ అండి. మన వంకాయ కూరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవేనండి. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. నేనైతే ఇవి కట్ చేసి పెడతాను. ఇవి శుభ్రంగా కడిగి పెడతానండి. ఆనియన్స్ కూడా కడుగుతాను. టమాటాలు కట్ చేసి బుడల విత్తనాలు కూడా వేయించుతానండి. పల్లీలు బాగా దూరగా వేయించుతాను. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ముందుగా అండి మనం వంకాయలు కట్ చేసుకుందాము. అందులో అండి నేను నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. నీళ్ళల్లో ఉప్పు వేసి వంకాయలు కట్ చేసి పెడతాను. ఉప్పు వేయడం వల్ల వంకాయ చేదు రాదండి, నల్లగా కూడా కాదనమాట. అందుకని ఉప్పు వేసాను నేను. ఇప్పుడైతే వంకాయలు కట్ చేస్తున్నా. చూడండి, చాలా లేతగా ఉన్నాయి కదా, బాగున్నాయి కదా. ఎక్కువ కట్ చేయాల్సిన అవసరం లేదండి, చాలా అయితే బాగున్నాయి. ఉప్పు నీళ్ళలో అయితే వేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. మీరు 4 ముక్కలు కావాలంటే కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసి కూడా చాలా బాగుంటుందని నేను ఈ విధంగా అయితే కట్ చేశాను. గుత్తి వంకాయ కూర కట్ చేసినట్లా ఈ విధంగా కూడా చాలా బాగుంటుందండి. ఉడకదు అనుకోవచ్చు కానీ చాలా బాగా ఉడుకుతుందండి వంకాయ కదా. ఇదండి చూడండి, చాలా లేతగా చాలా బాగున్నాయి కదండి వంకాయలు. నిజంగా అండి చాలా బాగున్నాయండి, లేతగా చూడండి కదండి. ఈ వంకాయలు చాలా మంటలు మగ్గిపోతాయండి, ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. ఇది ఏదో ఉందండి, పక్కకు తీస్తాను. చూడండి చాలా బాగున్నాయి కదా. పుచ్చులు ఉన్నాయంటే చూసుకోవాలన్నమాట, అంతే. నేను కరివేపాకు, ఉల్లిగడ్డలు బాగా కరివేపాకు అయితే కడిగానండి శుభ్రంగా. మరి ఉల్లిగడ్డలు కూడా కట్ చేసి పెట్టాను. టమాటాలు కూడా కట్ చేసి పెట్టాను. కొత్తిమీర కడిగాను. ఇదండి, ఈ విధంగా ఉప్పు నీళ్ళు అయితే వేసాను. మరి ఇప్పుడు దీనిలో మనం ఆయిల్లో వేయించుతానండి. నేను పల్లీలు వేయించుకొని దీనిలో ఆయిల్లో వేయించుతానండి బాగా. మన స్టవ్ అయితే వెలిగిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించాను. నేను పల్లీలు వేస్తున్నాను. పల్లీలు వేస్తానండి. పల్లీలు అయితే మనం దూరంగా వేస్తాను నేను ఇప్పుడు. చిన్న మంట మీద వేయించాలండి. పుల్లు పెట్టి వేయించితే ఏమవుతుందంటే లోపల ఫ్రై కావు, బయట ఒకటే ఫ్రై అవుతాయి అన్నమాట. అందుకని ఏదైనా కానీ ఇట్లా వేయించాలన్నప్పుడు చిన్న మంట మీద ఏవైనా కానీ వేయించుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. కూర కూడా భలే ఉంటుంది. ఈ వంకాయ కర్రీకి ఇదేనండి ఇంకా మసాలా. కాకపోతే మీరు మసాలాలు వేసుకుంటే వేసుకోవచ్చు. సింపుల్గా అండి, వంటరాని వాళ్ళు కూడా చేసుకునే విధంగా అయితే చూపిస్తారండి. సింపుల్గా చేసుకునేది కొంచెం చాలా బాగా టేస్ట్గా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఈ విధంగా వంటరాని వాళ్ళు కూడా కొత్తగా నేర్చుకుంటున్న కూడా చాలా బాగా ఈజీగా నేర్చుకోవచ్చు అండి కర్రీ. నిజంగా అండి చాలా బాగుంటుంది. కొంతమంది మసాలాలు పడవు కదండి. ప్రతి దాంట్లో మసాలాలు కూడా వేసుకొని తినడం కూడా మంచిది కాదు కదా. అందుకని ఈ విధంగా సింపుల్గా చేసుకునే కర్రీస్ కూడా చాలా బాగుంటాయండి. కొన్ని మసాలాలు వేస్తేనే కర్రీ బాగుంటుందని కాదు, వేసుకోకుండా చేసుకున్నా కూడా ఆ వంట కూడా చాలా సూపర్గా ఉంటుందండి. ఈ కర్రీకి మాత్రం ఈరోజు మసాలా ఇదేనండి. ఇంకా ఇది మా అమ్మ చేసేదండి ఎప్పుడు ఈ రెసిపీ. మా అమ్మ
అమ్మ కాడ నేర్చుకున్నానండి. ఇది సింపుల్ రెసిపీ అండి. నాకు వంట నేర్చుకున్నప్పుడు ఫస్ట్ వంకాయ కూరనే నేర్చుకున్నానండి నేను. నిజంగా అండి, వంకాయ కూరనే నేర్చుకున్నాం మా అమ్మ కాడ. చాలా బాగుంటుందండి. రొట్టెలోకి, చపాతీలోకి, బగారా రైస్లోకి కూడా అద్దరిపోతుందండి కర్రీ. దూరంగా అయితే వేగాలండి. ఇంకా వీలైతే బాగా ఫ్రై అయినాయి కదా, బాగా వేగినాయండి. తీస్తున్నానండి నేను. పల్లీలు అయితే తీసాను కదండి, నేను ఆయిల్ వేస్తున్నాను కొద్దిగా. 4 గంటలు అయితే వేసానండి. 5 గంటలు వేసాను. చిన్న పప్పు గంట అండి ఇది. 5 గంటలు అయితే వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత నీళ్ళలో నుండి తీసినానండి వంకాయలు వేస్తున్నాను. ఈ గిన్నెని బాగా ఫ్రై చేస్తాను. బాగా ఆయిల్ ఫ్రై చేయాలండి. వంకాయలు అయితే బాగా ఇట్లా ఆయిల్ అయితే బాగా మగ్గించినానండి. తీస్తున్నాను నేను. బాగా మగ్గినాయండి ఆయిల్లో. ఆయిల్ ఉంది కదండి, దాంట్లోనే పోపు దినుసులు వేస్తున్నాను. ఒకే ఒక ఎండుమిర్చి అండి. పోపు అయితే బాగా కాగింది కదా, నేను ఆనియన్స్ ముక్కలు వేస్తున్నానండి. చిన్నగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ ముక్కలు అయితే వేస్తున్నాను. ఇవి బాగా రెడ్ కావాలండి. ఆనియన్స్ బాగా ఎర్రగా అయితే కూర బాగా టేస్టీగా ఉంటుందండి. ఏదో ఒక 5 నిమిషాలు పడుతుందండి. బాగా దూరం వేస్తాను నేను. ఆనియన్స్ ముక్కలు అయితే బాగా కొద్దిగా మెత్తవన్నాయి కదండి, బాగా కొద్దిగా ఎర్రగా కూడా అయినాయి. మరీ మాడాల్సిన అవసరం లేదు. నేను కొద్దిగా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కొత్తిమీర, కరివేపాకు, ఎల్లిపాయలండి. ఇది ఆ పేస్ట్ అండి. ఇందులో అయితే ఇప్పుడు వేస్తున్నాను నేను. కొద్దిగా వేసుకోండి. ఏదానికైనా అల్లం పేస్ట్ అనేది డ్యామేజ్ చేయకూడదు కదా, కొద్దిగా వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట కర్రీ. ఎక్కువ వేస్తే అల్లం వెల్లుల్లి పేస్టే వాసన వస్తుంది కర్రీ. ఇది కొద్దిగా కర్రీ 2 నిమిషాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయింది, పచ్చివాసన ఎక్కుపోయింది. నేను మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు, అవి అయితే వేస్తున్నాను. మీరు చింతపండు రసం కూడా వేసుకోవచ్చండి. నేనైతే టమాటా ముక్కలు వేస్తున్నాను. ఇవైతే బాగా 5 నిమిషాలు మగ్గాలండి టమాటా ముక్కలు కూడా. నేను కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను. ఒక 2 రెమ్మలండి కరివేపాకు. దీన్ని సిమ్లో పెట్టి కొద్దిగా ఒక 5 నిమిషాలండి. ఈ టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత మనము వంకాయలు అనేది యాడ్ చేయాలండి. నేనైతే మగ్గిస్తాను. నేనైతే మూత పెట్టానండి దీనికి. మూత అయితే పెట్టాను. ఒక 5 నిమిషాలండి మగ్గిద్దాం. టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు మూత పెడితే
ఉప్పు వేసినాం కదా బాగా తొందరగా మెత్తగా అవుతాయండి. అందుకే మూత పెట్టాను. మూత అయితే తీసానండి. టమాటా ముక్కలు అయితే చాలా బాగా మగ్గినాయండి, మెత్తగా కూడా అయినాయి. నేను కారం వేస్తున్నాను. ఒక సగం స్పూన్ అండి, కొంచెం ఎక్కువనే ఉంటుంది, కారం వేసాను. ఒక సగం స్పూను పసుపు వేసాను. ఇది ఒక ఆయిల్లో ఒక్క నిమిషం అండి అట్లా ఉండి అట్లా వేసిన తర్వాత ఇందులో నేను ఇప్పుడు వంకాయ ముక్కలు వేస్తున్నాను. వంకాయ ముక్కలు అయితే వేస్తున్నాను. ఒక్కసారి అండి చిన్నగా ఈ విధంగా తిప్పేసి వంకాయ ముక్కలు మెత్తబడాలి, చితికిపోకుండా అండి ఈ విధంగా అయితే తిప్పుదాము చిన్నగా. ఇప్పుడు ఆ పులుపులు అనేది బాగా ఉడుకుతుందండి. వంకాయ ముక్క కారము పసుపు ఉప్పు అవన్నీ వేసినాం కదా, అందులో అయితే బాగా మగ్గుతుందండి. నేనైతే మూత పెడుతున్నాను, 5 నిమిషాలు మూత పెడుతున్నాను. టమాటాలు అయితే బాగా మగ్గినాయి కదండి. నేనైతే ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్నాం కదా, నేనైతే పల్లీలు మిక్సీ పట్టాను, అప్పుడైతే వేస్తున్నాను. పొడి వేసి ఒక్కసారి అండి చిన్నగా వంకాయలు చిట్టుకోకుండా కలుపుతాను. కొద్దిగా వాటర్ వేస్తానండి. ఇప్పుడు వాటర్ అయితే వేసాను. వాటర్ అయితే వేసాను కదా, ఇది ఒక్క మంట అండి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత తీసేస్తాను. నేను కొత్తిమీర వేస్తున్నాను ఈ టైంలోనే. ఉప్పు చెక్ చేస్తానండి. ఉప్పు చెక్ చేస్తాను. నిజంగా అండి చాలా బాగుంటుందండి కర్రీది. ఉప్పు అయితే సప్పగా ఉంది, కొద్దిగా ఉప్పు వేస్తాను. ఉప్పు అయితే వేస్తున్నాను. ఉడుకుతుంది కదండి, ఒక 5 నిమిషాలండి. 5 నిమిషాలు ఉడికితే మన వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్లేనండి. మూత పెడతాను 5 నిమిషాలు. అయిపోయిందండి మన వంకాయ కూర. మరి చాలా అయితే చాలా బాగుందండి, నిజంగా అంటే నిజంగా చాలా బాగుందండి. సింపుల్గా టేస్ట్ అయితే చాలా అదిరిపోయిందండి. ఒక రేంజ్లో ఉందండి కర్రీ, ఏం మసాలా లేకుండా కూడా చాలా బాగుందండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.